హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఆర్జేసీకి సంబంధించి మనకి ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో మరి సెకండ్ పేజ్ అనేది ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ఉండొచ్చు అని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి సెకండ్ పేజ్ అయితే ఉంటుందండి ఖచ్చితంగా. సో మరి మనకి సెకండ్ పేజ్ అనేది జూన్లోనే ఉంటుంది. మరి ట్రిపుల్ రిజల్ట్స్ మనకి 5వ తేదీన వచ్చేస్తే మనకి తర్వాత కౌన్సిలింగ్ అయితే ఉండొచ్చు అని అనుకున్నాము. కానీ ఏపీ ట్రిపుల్ రిజల్ట్స్ అనేవి లేట్ అవుతాయి. ఎందుకంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆప్షన్ ఇస్తారు. కాబట్టి రిజల్ట్స్ వచ్చేసరికి 15వ తేదీ ఇలా అయిపోతుంది. సో 15వ తేదీ జూన్ 20 అలా మధ్యలో అయితే రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి మరి ఏపీ ఆర్జేసీ కౌన్సిలింగ్కి దానికి ఏంటి సంబంధం అంటే, చాలామంది ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చిన వాళ్ళు ఏపీ ఆర్జేసీ నుండి ట్రిపుల్ ఐటీకి వచ్చేస్తారు. కాబట్టి మాకు కొన్ని సీట్స్ అయితే ఖాళీ అవుతాయి. మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువ సీట్స్ ఏమైనా మిగిలి ఉంటే మాత్రం ఈ జూన్ 15 లోపే మనకి సెకండ్ పేజ్ అనేది ఉంటుంది ఏపీ ఆర్జేసీది. ఒకవేళ ఈ సెకండ్ పేజ్ ఈలోపు అయిపోతే మాత్రం థర్డ్ పేజ్ కూడా మనకు ఉంటుంది ట్రిపుల్ ఐటీ రిజల్ట్స్ వచ్చేసాక. సో మరి అప్పుడు కూడా మనకు కొంతమందికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. మరి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అనేది నేను రేపు ఈవినింగు లేదంటే ఎల్లుండి మార్నింగు సెకండ్ పేజ్ ఎప్పుడు ఉంటుందని వాళ్ళని కనుక్కొని అయితే మీకు వీడియో చేస్తాను. అలాగే ఎన్ని సీట్స్ మిగిలాయి అనేది కూడా మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదు. వచ్చిన వెంటనే నేను వీడియో అయితే చేస్తాను. సో ఎంతమంది కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారు, మనకి ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అనేది కూడా తెలుసుకొని, సో మరి మనకి ఇప్పుడు వెబ్సైట్లో అయితే ఫస్ట్ పేజ్ కౌన్సిలింగ్కి కాల్ లెటర్స్ అనేవి ఫస్ట్ పేజ్ క్లోజ్డ్ అని ఇచ్చేశారు. సో మీరు చూసే ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఏదేమైనా మండే ఈవినింగ్ కల్లా మీకు టోటల్ డీటెయిల్స్ అనేది వీడియో చేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.